తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైసీపీలో బీసీలు లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు అక్రమమని తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ధ్వజమెత్తారు. రాజకీయంగా అణిచివేసేందుకే కారుమూరిపై అక్రమ కేసులు బనాయించారని, కొన్నాళ్ల క్రితం ఆయన కుమారుడు కారుమూరి సునీల్ ను అరెస్టు చేశారని, ఇప్పుడు ఏకంగా మాజీ మంత్రినే హైదరాబాద్ లో అన్యాయంగా అరెస్టు చేశారని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు భయపడబోమని, అన్నీ గట్టిగా ఎదుర్కొంటామని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఈ రోజు మళ్లీ మరో బీసీని వెన్నుపోటు పొడిచింది. అక్రమమైన కేసులో మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారిని ఈ రోజు ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది హైదరాబాద్ లో. అంటే బలహీన వర్గాల చెందిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారిని రాజకీయంగా ఎదుగుతున్నారు, రాజకీయంగా ప్రతిపక్షంలో ఉండి ఈ వెన్నుపోటు పార్టీ చేసే అక్రమాలను ఎదిరిస్తున్నాడు అనే ఉద్దేశంతో ఒక నకిలీ కేసులో ఒక మాజీ మంత్రిని ఈ రోజు అరెస్ట్ చేయడం ఎంతో బాధాకరం. అంటే ఈ వెన్నుపోటు పార్టీ ఎలక్షన్ల ముందు వరకు బీసీలంటే వెన్నుముక్క, ఎలక్షన్ల తర్వాత బీసీలంటే ఒక వెంట్రుక ముక్క మాదిరి చూస్తూ కేవలం ఎదుగుతున్న బీసీలను కక్ష సాధింపుగా వాళ్ళపైన దొంగ కేసులు పెడుతూ వాళ్ళని జైల్లోకి పంపిస్తే బీసీలు నోరెత్తరు, ఎత్తుకోకుండా ఈ వెన్నుపోటు పార్టీ చేసే అక్రమాలను నిలదీయరు అనే ఒక ఉద్దేశంతోనే ఈ రోజు మా మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వర యాదవ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు పెద్దపీట వేస్తే ఈ రోజు ఎలక్షన్ల ముందు వరకు బీసీలంటే ఒక వెన్నుముక్క అని చెప్పిన పార్టీ ఎలక్షన్ల తర్వాత ఓట్లు వేయించుకొని ఒక వెంట్రుముక్క మాదిరి తీసేసి అక్రమమైన కేసులలో ఈ రోజు మా పార్టీ సంబంధించిన నాయకులందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వెన్నుపోటు పార్టీకి మీ ద్వారా అందరికి చెప్పడం ఏంటంటే, మేము బీసీలము మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత భయపడించాలనుకున్నా, ఎన్ని అక్రమమైన కేసులు పెట్టి మీరు మమ్మల్ని జైల్లోకి పంపించినా మేము మీ పెట్టే దొంగ కేసులకు ఎటువంటి పరిస్థితుల్లో భయపడకోకుండా మీరు చేసే అక్రమాలన్నీ నిలదీస్తో పాటు మీరు పెట్టిన అక్రమమైన కేసులు అన్ని ఎదుర్కొంటామని మరొకసారి తెలియజేస్తూ, కారుమూరి నాగేశ్వరరావు గారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అండగా ఉంటారు. ఖచ్చితంగా కారుమూరి నాగేశ్వరరావు గారు కావచ్చు, వాళ్ళ కొడుకు కారుమూరి సునీల్ గారు కావచ్చు, ఖచ్చితంగా ఈ కేసులో నుంచి బయటకు వస్తారని తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రోజు ముఖ్యంగా బీసీలందరూ గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ వెన్నుపోటు పార్టీ మీరు చూస్తే కేవలం ఎదుగుతున్న బీసీలు లేదా ఈ వెన్నుపోటు పార్టీ చేసే అక్రమాలు నిలదీసే బీసీలనే టార్గెట్ చేసి ఈ రోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. మొన్నటి వరకు ఒక ఎమ్మెల్యే విరూపాక్షి గారిని కావచ్చు, లేదా మాజీ మంత్రి సెదిరి అప్పలరాజు గారు కావచ్చు, లేదా కారుమూరి సునీల్ గారు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్క బీసీ అంటే నిలదీసే ఈ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రతి ఒక్క బీసీని దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించడం జరుగుతుంది. ఈ వెన్నుపోటు పార్టీకి మీ ద్వారా చెప్పడం ఏంటంటే, మీరు ఎన్ని కేసులు పెట్టినా, బీసీల పైన ఎన్ని అక్రమమైన కేసులు పెట్టినా మేము మా గుండె ఇట్లా చీల్చి చూపిస్తూ మీరు పెట్టే ప్రతి కేసును మేము ఎదుర్కొంటాము. ఖచ్చితంగా 2029లో వచ్చేది మా ప్రభుత్వమే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ కేసుల పైన, మీరు పెట్టిన అక్రమ కేసుల పైన అన్ని ఆరాధీసి మీకు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తామనేసి మరొకసారి తెలియజేయడం జరుగుతుంది. కారుమూరి నాగేశ్వరరావు గారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందనేసి మరొకసారి తెలియజేయడం. రాష్ట్రంలోని దేవాలయాలు, హిందూ ధర్మం పరిరక్షణలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఇందుకు పెదకాకనిలోని మల్లేశ్వర స్వామి ఆలయంలో భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రాలు మాయం కావడమే నిదర్శనమని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. దేవాలయాల్లో నగలు, ఆస్తులకు భద్రత కల్పించలేని ప్రభుత్వం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రంగా భావించి భ్రమరాంబ అమ్మవారికి మహిళలు అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించే సమయంలోనే అమ్మవారి మెడలోని పుస్తల తాడు మాయం కావడంపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని నిలదీశారు. ఏకంగా అమ్మవారి పుస్తల తాడే మాయమైందంటే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి, దేవాదాయ శాఖ పనితీరుకు అద్దం పడుతోందని మల్లాది విష్ణు మండిపడ్డారు. దేవాలయాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుంటే మనకి అర్థమవుతోంది. అత్యంత పవిత్రమైనటువంటి ప్రముఖ దేవాలయం మల్లేశ్వర స్వామి దేవాలయం, పెదకాకాని దేవస్థానం. ఈ దేవస్థానంలో శ్రావణ మాసం అంటే
చాలా పవిత్రమైనటువంటి మాసం. ఈ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో భ్రమరాంబ అమ్మవారి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలు మాయమైపోయినాయి, దొంగలించబడ్డాయా, ఏం జరిగింది అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ప్రజలకి చెప్పాలి అని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ శ్రావణ మాసంలోనే అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు గాని ప్రజలు గాని పూజిస్తున్నటువంటి సందర్భంలో ఇలాగా అమ్మవారి మెడలో ఉండాల్సినటువంటి మంగళసూత్రాలు అంటేనే మహిళలకి అత్యంత సెంటిమెంట్, అలాంటిది ఈ మంగళసూత్రాలే మాయమైపోయేటువంటి పరిస్థితికి దేవాలయాల నిర్వహణ, అధికారుల బాధ్యత, దేవాదాయ శాఖ నిర్లక్ష్యం ఇవన్నీ కూడా పూర్తిగా లోపించినట్టుగా మనకి కనబడతాం. ఎందుకనంటున్నామంటే సంఘటన వెలుగులోకి వచ్చినటువంటి 4 రోజుల వరకు ఎందుకుని అధికారులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, ఎందుకుని పోలీసులు దాని మీద స్పందించకపోగా 4 రోజుల తర్వాత అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీని మీద పోలీస్ స్టేషన్లకు వెళ్ళటము, దేవస్థానానికి వెళ్ళటము, అక్కడ ఉన్నటువంటి అధికారులను నిలదీయటము, ఇలాంటివన్నీ మురళి గారు చేసిన తర్వాత ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ ని నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసే దానికి ఎంక్వైరీ నిమిత్తం అక్కడ ఉన్నటువంటి టెంపుల్ ఇన్స్పెక్టర్ గాని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాని, లేకపోతే ఏసీ గాని ఇలాంటి పై అధికారుల్ని పిలిచి విచారించాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం అర్చకుల్ని చూడండి, రాత్రి 12 గంటల సమయంలో పిలిచి కూర్చోబెట్టినటువంటి సంఘటన చూస్తా ఉన్నాం. ఎందుకని ఎంక్వైరీకి పిలిచినటువంటి సందర్భంలో అర్ధరాత్రి దాకా వాళ్ళని పోలీస్ స్టేషన్ లో ఎందుకు కూర్చోబెట్టాల్సినటువంటి అవసరం ఉంది? వాళ్ళని మళ్ళీ పైగా వాళ్ళ వేషధారాన్ని మార్చుకుని రమ్మని చెప్పని కూడా పోలీసులు హుకుం జారీ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. దీనికి అదే దేవస్థానంలో ఈ సంఘటనే కాదు, అనేక సంఘటనలు జరిగినాయి గత 2 సంవత్సరాల్లో. అక్కడ హుండీలో బంగారం మాయమవటం గాని, ఉంగరం గాని, నగదు గాని మాయమవటం గాని, అలాగే అక్కడ దేవస్థానంలో మాంసాహారం తినే విషయంలో గాని, హుండీల లెక్కింపులో గాని, ఇట్లాగా రకరకాలుగా ఇన్సిడెంట్ గత 2 సంవత్సరాలుగా ఈ కూటమి ప్రభుత్వంలో పెదకాకాని దేవస్థానంలో జరుగుతూ ఉంటే ఎండోమెంట్స్ శాఖ నిద్రపోతుందా అని అడుగుతా ఉన్నాం. భక్తుల మనోభావాలతో ఆటలాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా అని అడుగుతా ఉన్నాం. ఏం చేస్తున్నారు మీ అధికారులు అందరూ అని చెప్పని అడుగుతా ఉన్నాం. గతంలో కూడా ఒక వడ్డనానికి సంబంధించినటువంటి చిన్న బంగారు గొలుసు మిస్ అయితే దాన్ని కూడా వెలుగులోకి తీసుకురాకుండా అక్కడ ఉన్నటువంటి అందరూ తల ఇంత వేసి ఆ వస్తువుని రీప్లేస్మెంట్ చేసినటువంటి పరిస్థితి పత్రికల్లో చూస్తా ఉన్నాం. అలాగే ఇప్పుడు కూడా ఈ మంగళసూత్రాలకు సంబంధించి కూడా అక్కడ పనిచేసేటటువంటి అర్చక స్వాములందరినీ ఒక 20 మందిని మీరందరూ కూడా తలా కొంత వేసుకుని దాన్ని తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పని అటు ఎండోమెంట్స్ అధికారులు గాని, ఇటు పోలీసులు గాని, అసలు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది? ఏంటి మీ అడ్మినిస్ట్రేషన్ ఏంటి? మీ దేవాలయాల్లో మీ పరిపాలన ఏంటి? ఏం జరుగుతూ ఉంది? సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా? మీ అధికారులు అప్రమత్తంగా ఉన్నారా లేదా? వేల మంది భక్తులు వచ్చేటటువంటి దేవాలయాల్లో నిర్వహణ సరిగా లేక హుండీ ఆదాయం కూడా తగ్గిపోతుంది అని చెప్పని కూడా గతంలో మేము చెబితే మీ మంత్రి గారు వచ్చి ఏదేదో మాట్లాడాడు. ఆయన అవసరమైన విషయాలన్నీ వదిలేసి అనవసరమైన విషయాలన్నీ కూడా మాట్లాడాడు. ఈ రోజు దేవాదాయ శాఖని సమాధానం చెప్పాలి అని చెప్పని అడుగుతా ఉన్నాం. సమాధానం అందులో ట్రస్ట్ బోర్డు మెంబర్ గా ఉన్నటువంటి బాణావతి మంగమ్మ గారు అని చెప్పండి, ఆవిడ ఏ కార్యక్రమాలు చేస్తుందో ఏంటో అన్ని పత్రికల్లో వచ్చినాయి. ఇంక మేము పద్దాగా దాని గురించి చెప్పవసరం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఈ పెదకాకాని దేవస్థానమే కాదు, నిన్నగాక మొన్న విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో కూడా హుండీ లెక్కింపుల్లో కూడా బంగారం ప్రైవేటు వ్యక్తులు వెళ్తుంటే పట్టుకున్నారు. దాన్ని మేము మాట్లాడిన తర్వాత ఇది చేశారు. అలాగే అక్కడ కూడా అర్చక స్వాములకి నోటీసులు ఇచ్చారు అభిషేకం చేసేటటువంటి సందర్భంలో. దేవాలయాల్లో పనిచేసేటటువంటి అధికారులు సరైనటువంటి పద్ధతిలో పరిపాలన చేస్తే అక్కడ ఎందుకుని సమస్యలు ఉత్పన్నమవుతాయి అని చెప్పని అడుగుతా ఉన్నాం. సమస్యల్ని క్రియేట్ చేసుకుని మీరే అలాగే షోకాజ్ నోటీసులు ఇవ్వడం. ప్రధాన దేవాలయాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి. పెద్ద దేవాలయాల్లో జరుగుతున్నటువంటి విషయాల్ని చూస్తా ఉంటే ఈ ప్రభుత్వము పూర్తిగా దేవాదాయ ధర్మాదాయ శాఖని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. గొప్పలు చెబుతారు, మేము సీసీ కెమెరాలు పెట్టాం, భక్తులకి పూర్తి సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం అని చెప్పని. దీనికి
పెదకాకాని దేవస్థానంలో భ్రమరాంబ అమ్మవారి మెడలో మాయమైనటువంటి మంగళసూత్రాల గురించి చెప్పండి అని చెప్పని డిమాండ్ చేస్తాం. ఇలాగ అనేక దేవాలయాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ మనకు తెలుసు. ద్రాక్షారామంలో కూడా కపాలేశ్వర స్వామి వారికి జరిగినటువంటి గతంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఇది ఎటువైపు దారి తీస్తుంది? మా ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఏ సంఘటన జరగకపోయినా కూడా పదే పదే హిందూ ధర్మానికి విఘాతం కలుగుతుందని చెప్పనే పదే మాట్లాడినటువంటి వీళ్లు ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని దీనికి ఈ రోజు పరిపాలన చేస్తున్నారు అని చెప్పని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ అనేక మంది ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ని వేయలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నట్టుగా మనకి అర్థమవుతోంది. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రక్షాళన చేయాలి. పెదకాకాని దేవస్థానంలో అనేక ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటే గత 2 సంవత్సరాలుగా నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రతి విషయాన్ని మభ్యపెట్టే విధంగా ఎందుకుని ఎండోమెంట్స్ శాఖ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల్ని యువత ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలి పిలుపునిచ్చిన మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్ అక్రమమని వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఫైర్. రాజకీయంగా అణిచివేసేందుకే అక్రమ కేసులు బనాయించారని ధ్వజం. తిరుమలలో మద్యం దందా వ్యవహారంపై విజిలెన్స్ పోలీసు అధికారులు సమగ్ర విచారణ జరపాలి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్. ఆలయాల్లో వరుస చోరీలు అపచార ఘటనలు దేవాదాయ శాఖ అసమర్థతకు నిదర్శనం. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.